నెల్లూరు జిల్లాలో పేరుకి అదో డెల్టా ప్రాంతం, కానీ అభివృద్ధి మాత్రం అంతంతే. దశాబ్దాలుగా మారని తలరాత. అయితే తాజాగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన మహిళా నేత మాత్రం సీన్ మార్చేస్తారనే అంచనాలున్నాయి. అయితే నియోజకవర్గంలో పరిస్థితులు ఆమెకు సహకరిస్తున్నాయా? అన్ని కలిసొస్తే డెల్టా పేరు నిలబెట్టేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలేంటో ఆఫ్ ద రికార్డ్ లో చూద్దాం. నెల్లూరు జిల్లాలో డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గానికి రెండో కోనసీమగా పేరుంది. జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన కోవూరు నియోజకవర్గంలో దశాబ్దాలు గడిచినా, నాయకులు మారినా అభివృద్ధి జాడలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండటంతో ఈ నియోజకవర్గ అభివృద్ధిపై అనుకున్నంత స్థాయిలో నేతల చూపు మాత్రం పడలేదు. దీంతో అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. అయితే తాజాగా మారుతున్న పరిస్థితులు మాత్రం స్థానికుల్లో ఆశలు రేపుతున్నాయి. గత ఎన్నికల్లో కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రాకతో నియోజకవర్గంలో అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయని నేతలు చెబుతున్నారు. మేడం రాకతో నియోజకవర్గ అభివృద్ధిపై అటు ప్రజల్లో, రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయని అంటున్నారు. గత ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా మహిళా అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు టికెట్ ఇచ్చారు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆమె భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో మేడం రాకముందు ఒక లెక్క, వచ్చిన తర్వాత మరో లెక్కగా కోవూరు నియోజకవర్గం మారుతోందట. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సంపన్న కుటుంబానికి చెందిన మహిళ కావటం, అలాగే జిల్లాలో స్వతహాగా సేవాభావం కలిగిన వారిగా పేరుండటంతో అటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా, ఇటు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారట. వీటిని కోవూరు నియోజకవర్గ ప్రజలకు చేరువ చేయడంతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయని చెబుతున్నారు. ఎన్నికల హామీతో అవినీతి రహిత కోవూరుగా, నిరుద్యోగ రహిత కోవూరుగా తీర్చిదిద్దుతానన్న హామీని నిలబెట్టుకుంటున్నారట. ఇందులో భాగంగా విపిఆర్ ట్రస్ట్ ద్వారా విపిఆర్ వైద్యం, విపిఆర్ విద్య, విపిఆర్ అమృత జలధార, విపిఆర్ జాబ్ మేళా వంటి సేవల్ని కోవూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. వీటితో పాటు సొంత నిధులు వెచ్చించి రైతులకు కాలువల పూడికతీత, దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, బాధితులకు ఆర్థిక సాయం చేస్తున్నారట.